వెల్కమ్ టు మై ఛానల్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఆర్ఆర్బి ఏఎల్పి ఈరోజు నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. దీంట్లో మెయిన్గా 4 సబ్జెక్టులు ఉంటాయి. మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈరోజు అనాలిసిస్లో ఫస్ట్ మ్యాథ్స్లో ఏం అడిగినారంటే ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుంచి డైరెక్ట్ కొంచెం క్రిటికల్గా అడిగినాడు. మ్యాక్సిమం 2 to 3 మార్క్స్ వచ్చినాయి. దీంట్లో సింప్లిఫికేషన్ నుంచి 4 or 5 మార్క్స్ వచ్చినాయి. నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ నుంచి 3 నుంచి 4 మార్క్స్ వచ్చినాయి. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి 2 మార్క్స్. నెక్స్ట్ పార్ట్నర్షిప్ నుంచి 2 మార్క్స్. నెక్స్ట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ అండ్ లాసెస్ నుంచి 4 మార్క్స్. నెక్స్ట్ డిస్టెన్స్ అండ్ టైం అండ్ స్పీడ్ నుంచి 2 మార్క్స్ వచ్చినాయి. నెక్స్ట్ స్టాటిక్స్ నుంచి వచ్చినాయి కానీ ఎన్ని మార్క్స్ వస్తే తెలీదు. బట్ ఈ టాపిక్ అయితే ఖచ్చితంగా వచ్చిందంట. ట్రిగ్నోమెట్రీ నుంచి 2 మార్క్స్, డిస్కౌంట్ నుంచి 1 మార్క్. నెక్స్ట్ పైప్స్ అండ్ స్ట్రీమ్స్ ఉంది కదా, దాని నుంచి 1 మార్క్ వచ్చిందంట. ఇది ఇక్కడ వరకు మ్యాథ్స్. నెక్స్ట్ రీజనింగ్కి వస్తే రీజనింగ్లో సిలాలిజం అని టాపిక్ నుంచి 2 మార్క్స్ వస్తున్నాయంట. కోడింగ్ డికోడ్ నుంచి 5 మార్కులు, 5 నుంచి 6 వచ్చినారంట. మినిమం 5. పజిల్స్ నుంచి 3 మార్క్స్ వచ్చినాయంట. నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి 3 or 4 అంట. మ్యాక్సిమం 3 వచ్చినాయి. నెంబర్ సిరీస్ అంటే లెటర్ సిరీస్ నుంచి 3 మార్క్స్. నెక్స్ట్ విన్నా డయాగ్రామ్ నుంచి 2 మార్కులు. స్టేట్మెంట్స్ బేస్డ్ అంటే కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి కింద కన్క్లూజన్స్ ఇచ్చి ఏది కరెక్ట్ అట్లాంటి టైప్ ఆఫ్ రెండు ఇచ్చినారు ఉంటాయి. నెక్స్ట్ డైరెక్షన్ 2 మార్క్స్. బ్లడ్ రిలేషన్షిప్ నుంచి 2 మార్క్స్. సింబల్ బేస్ 2 మార్క్స్. అంటే ఏంటిది, ఇట్లా క్వశ్చన్ ఇస్తారు లెఫ్ట్ రైట్ ఇచ్చి. ఇప్పుడు క్వశ్చన్ ఏమని అడుగుతాడంటే మామూలుగా వాట్ ఈస్ ది కోడెడ్ ఫర్ సింబల్ బిఫోర్ నెంబరు అండ్ ఆఫ్టర్ సింబల్. ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్ ఇస్తారు. ఫార్మాట్లో చేయాలి. మనం ఇది తెలియకుండా చెప్పండి. ఇది ఒక వీడియో చేస్తాను దీని గురించి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇంకా వేరే క్వశ్చన్స్ అంటే జనరల్ సైన్స్, మ్యాథ్స్ చెప్పాలంటే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియో వద్దాం.